ఇక ఫైనల్గా భారత్ మీద జరుగుతున్న ఈ ఉగ్ర దాడుల వెనుక ఎవరుండి ఉండవచ్చు అంటే చాలా మంది అనుకుంటున్న విషయం, విశ్వగురువుగా ఉన్న భారత్ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక లేకపోతే ఇబ్బంది పెట్టలేక మోదీని లక్ష్యంగా చేసుకునే పాక్ ఉగ్రవాదులు అలాగే అమెరికా CIA ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది అనే చర్చ జరుగుతోంది. నిజంగా దీనిలో ఉన్న వాస్తవం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత తీవ్రవాద దాడులు భారతదేశం మీద ఎలా జరిగినాయో చూస్తే చాలా తక్కువ జరిగినాయి. అంటే తీవ్రవాదుల్ని భయాన్ని క్రియేట్ చేయడంలో, తీవ్రవాదులు దాడి చేస్తే మేము యుద్ధానికే వస్తామని కఠినంగా ఆయన చెప్పగలిగాడు. అటు చైనాకి ఇటు పాకిస్తాన్కి కూడా. ముఖ్యంగా పాకిస్తాన్కి ఈ తర్వాత దాడులు ఏది పుల్వామా అటాక్ జరిగిన తర్వాత, ఈ POK అటాక్ జరిగిన తర్వాత ఆయన చేసిన అటాకులు గుర్తు పెట్టుకోవాలి. సర్జికల్ స్ట్రైకు, ఈ పహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మూడోది. అంటే పాకిస్తాన్ తీవ్రవాదానికి సరైన మొగుడు ఎవరంటే మోడీ. ఇందులో తిరుగులేదు. కాబట్టి పాకిస్తాన్ టెర్రరిస్టులకు టార్గెట్ ఎవరు? మోడీ. అదేవిధంగా CIA అది కూడా కుట్రలు మామూలుగా ఉండవండి. మనం ఇందిరాని కోల్పోయాం, లాల్ బహదూర్ శాస్త్రిని కోల్పోయాం. అదేవిధంగా ఈ ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ బాంబు హోమీజే బాబాను కోల్పోయాం. నంబియార్ లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు. చాలా రీసెంట్గా అక్కడ అంటే ఇది ఎవరో అనేది కాదు, అనుమానాస్పదం విషయాలన్నమాట. బ్రహ్మోస్ ఒక సైంటిస్ట్ని కోల్పోయాం. అంటే భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వకూడదని ఈ CIA లేకపోతే భారతదేశం నా మాట వింటలేదంటే CIA రంగంలో దిగిద్ది. ఇది అమెరికా చేసే అతిపెద్ద కుట్రలు ఉంటాయి. అమెరికా ఇండియాలో ఎంత మిత్రులు అయినప్పటికీ CIA మాత్రం భారతదేశం నమ్మదు. ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక మిరాకిల్ అనేది జరుగుతుంది. ఏది? జాతీయ భావం పెంపొందించబడడం, తర్వాత భారతదేశం ఆర్థిక ప్రగతి పదం ముందుకెళ్ళడం. ప్రపంచం అంతా యుద్ధాల్లో ఇరుక్కుని ఉంటే భారతదేశం యుద్ధం చేయాల్సి వచ్చినా చాలా జాగ్రత్తగా బయటకు వచ్చి ఆర్థిక అభివృద్ధి మీదే దృష్టి పెడుతుంది. ఇండియాలో నేషనలిజం అభివృద్ధి చెందుతుంది. ఏదో విశ్వగురు భారతదేశ సంస్కృతిని అభివృద్ధి చేసుకుంటున్నాం. కాబట్టి భారతదేశం స్వతంత్ర భావంగా ఒక అద్భుతమైన ఇటు అమెరికాని కాదని ముందుకు వెళ్ళడం ఇప్పుడు టారిఫ్ల విషయంలో మనం చూస్తున్నాం. కాబట్టి CIA మాట ఇండియా వినడంలే. ఇలాంటి సమయంలో మోడీ అనేవాడు నచ్చడు ఎవరికి? అమెరికా CIAకి. కాబట్టి అమెరికా CIA అనేది ఎప్పుడు ఉంటుంది. తర్వాత పాకిస్తాన్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్తో అది అంటకాగడం. ఏది ట్రంప్ స్థాయిలోనే మనం చూస్తున్నాం. అసిమ్ మున్నీర్ని వైట్ హౌస్లో రెడ్ కార్పెట్ వేయడం ఏంటి? ఇది చాలా దారుణమైన విషయం. రీసెంట్గా బంగ్లాదేశ్లో CIA ఒక ఏజెంట్ని ఢాకా షెరటాన్ హోటల్లో అనుమానాస్పదంగా మరణించడం, ఆయన వెంటనే అమెరికా దళాలకు అప్పజేయడం, బంగ్లాదేశ్లో తీవ్రవాద మూలాలు ఎక్కువ అవడం, బంగ్లాదేశ్లో CIA కార్యకలాపాలు ఎక్కువ అవడం, బంగ్లాదేశ్లో అమెరికా ఆర్మీ ఎక్కువ అవడం, అదేవిధంగా ISI పాకిస్తాన్ దళాలు తీవ్రవాద దళాలు ఉండడం. అంటే ఏంటి? మోడీ ఢిల్లీలో మళ్ళా అధికారం చేజిక్కించుకుంటే వాళ్ళందరికీ ప్రాణ సంకటం. కాబట్టి మోడీకి ఇప్పుడు బీహార్ ఎలక్షన్ జరుగుతున్నాయి. తర్వాత సౌత్లో చాలా క్రూషియల్ ఏది కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో ఎలక్షన్ జరగబోతున్నాయి. తర్వాత గుజరాత్లో ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. చాలా క్రూషియల్ అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. తర్వాత నేషనల్ లెవెల్లో కేంద్రంలో లోక్సభ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుండే ఈ ఫారిన్ ఎవరైతే మోడీ అధికారంలో ఇండియాలో ఉండడం నచ్చదో వాళ్ళందరికీ టార్గెట్ మోడీ ఉంటుందండి. అంటే మోడీని డీస్టెబిలైజ్ చేయాలి. బీజేపీ ఎప్పుడూ అంటూ ఉంటుంది, మేము వచ్చిన తర్వాత తీవ్రవాదులు ఎక్కడున్నారో చూడండి అని. ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ ద్వారా తీవ్రవాదులకి ఇప్పుడు మేము మోడీని కూడా అటాక్ చేయగలం, మోడీ ఉండగా కూడా అని వాళ్ళు చెప్పుకోవాలి. కాబట్టి అమెరికన్ CIA, పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI వీళ్ళ యొక్క ప్రేరేవ్యాలు వాళ్ళ యొక్క ప్రమేయం ఇక్కడ ఉంటుంది అని మనం అనుమానించాలి. లేకపోతే ఇండియాలో ఎవరు తీవ్రవాద దాడులు చేయగలుగుతారు? ఇంత ప్లాన్డ్గా, ఎంత పగడ్బందీగా, అంత గ్రావిటీతో, అంత టెర్రర్ క్రియేట్ చేసే దమ్ము ఎవరికి ఉంటుందంటే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకున్న టెక్నాలజీ బ్యాకప్ ఇవన్నీ. కాబట్టి ఇండియా ఇటు అమెరికన్ CIA కార్యకలాపాలతోనూ ఇటు ISI పాకిస్తాన్ తీవ్రవాద దళాలు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో చాలా జాగ్రత్తగా 15,200 కిలోమీటర్ల బార్డర్ని, అదేవిధంగా 7,516 కిలోమీటర్ల కోస్ట్ లైన్ రక్షించుకుంటూ ఎక్కడికక్కడ పొలిటికల్ కార్యకలాపాలు, ప్రజాస్వామ్య, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని కార్యకలాపాలు చక్కగా ముందుకు సాగేటట్టు చేయాలంటే ఎక్కడికక్కడ హై అలర్ట్ ఉండాలి. ముఖ్యంగా అమెరికా CIతో మాత్రం దాని మీద ఒక కన్నేసి భారతీయ రా అనేది, IB అనేది చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు అంటాం పోలీసులే, ఆర్మీనే మనం చెప్తాం, అవి కంటికి కనపడేవే. కానీ ఈ మధ్యలో కొన్ని మూవీలు వచ్చి ప్రసారం చేస్తున్నాయి. ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారతదేశాన్ని ఎలా రక్షిస్తుందండి?
వాళ్ళ యొక్క ప్రాణాలు, వాళ్ళ పేర్లు కూడా బయటకు రావు, వాళ్ళు చనిపోయిన పేర్లకు బయటకు రావు. అంత అజ్ఞాతంలో ఉండి పేరు కూడా వస్తుంది అని తెలియకుండా వాళ్ళు రక్షిస్తారు. వాళ్ళకి నిజంగా సలాం చేయాలి. ఈ మధ్య సినిమాల వల్ల చాలా వరకే విస్తృత ప్రచారం జరుగుతుంది. రా ఏజెంట్లు దేశాన్ని ఎలా రక్షిస్తారు, ఆర్మీ పోలీస్ వాళ్ళు ఆపద వచ్చినప్పుడు రక్షిస్తారు, కాస్త ముందు ఊహిస్తారు. కానీ రా అనేది ఆపదనే అరికట్టే సంకటమోచనలా ఉంటాయి అన్నమాట. అసలు సంకటాన్నే రానివ్వవి అంత దళాలు. అంటే రా అనేది ఈరోజు ఐబీలు అనేవి భారతదేశ సేవను వాళ్ళు మంచిగా యాక్టివిటీ చేయాలి. ఒక విశ్లేషణగా మనం చెప్పగలుగుతాం, దీనికి ఏవి ఉండవు. కాబట్టి వాళ్ళు రక్షించాలి. ఎన్ఐఏ ఇవన్నీ రక్షించగలిగితేనే భారతదేశం. కాబట్టి అమెరికన్ సిఐఏ పాకిస్తాన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశం సూపర్ పవర్ అవ్వకుండా వాళ్ళు ఆపడం. మోడీ లాంటి గొప్ప నాయకత్వం భారతదేశానికి ఉండడం వాళ్ళు కోరుకోరు. రైట్. ఇక